హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మైత్రి సభ్యులంతా ఎలా ఉన్నారో ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళకి ఎంతో బాధాకరంగా, ఎంతో బాధపడుతూ చాలా ఇదిగా ఉన్నారని అర్థమవుతుంది. ఎందుకంటే కనీసం చాలా రోజుల నుంచి, సంవత్సరంన్నర నుంచి ఇన్ని రకాలుగా మోసం చేశారో తమిళనాడు కోయంబత్తూరు డైరెక్టర్స్ కానీ, ఎండి గారు కానీ ఎంత మోసం చేశారో ప్రజల్ని ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు దాకా, సంవత్సరం దాకా. ఎందుకంటే ఎవరికాళ్ళు ఫస్ట్ నుంచి ఎలక్షన్ కోడ్ నుంచి ఎలక్షన్ అన్నారు, నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత అమౌంట్ చాలా లక్షల్లో వ్యవహారం ఉంటుంది అని చాలామంది అన్నారు. ట్రాన్స్లేషన్ తేడా ఉంటుంది అని అన్నారని ప్రజలు మైత్రి సభ్యులు ఎలాగోలా రిజిస్ట్ అయిపోయారు. తర్వాత ఏమైందంటే సడన్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత పేమెంట్ వదులుతామన్నారు, పేమెంట్ కూడా వదలలేదు. తర్వాత 2 నెలలు 3 నెలలు అయిపోయింది, తర్వాత నిదానంగా వదులుతాం అదని ఇదని చెప్పి ఇదైతే చేశారు. తర్వాత నిదానంగా తక్కువ పేమెంట్ కట్టిన వాళ్ళకి ఇస్తామన్నారు. సరే అని ఒక నెల రోజులు తక్కువ పేమెంట్ చేసిన వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఎక్కువ పేమెంట్ వాళ్ళకి ఇప్పిస్తారండి అని ప్రజలందరూ అడగటం వలన వాళ్ళు ఎక్కువ అమౌంట్ అయితే బయటికి తీలిపోయారు. అందులో మోసం ఉందని వాళ్ళకి తెలుసు, ఎగ్గొట్టాలని డైరెక్టర్ కానీ వాళ్ళకి కానీ. కాకపోతే ప్రజలు తెలియదు కదా, అంత అమౌంట్ కట్టారు, అంత అమౌంట్ మీద ఇదవుతారని తెలియదు కదా. అందుకని ఏం చేశారంటే ప్రజలు ఇంకా ఇస్తారులే, పెద్ద అమౌంట్ మీద ఉన్న బడ్జెట్ అని అనుకున్నారు. లాస్ట్కి అయితే మళ్ళీ 4 months అయ్యి 5 months 5 నెలలు 6 నెలలు ఆగిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, వెళ్ళి జనాలందరూ డైరెక్టర్ల మీద, ఎండి గారి మీద ఫోర్స్ చేయడం వల్ల ఏం చేశారు, డైరెక్ట్గా ఎండి గారు వెళ్ళిపోయి సరెండర్ అయిపోయాడు. మనకి ఈ విషయం తెలియదన్నమాట. ఎక్కొట్టాలి, చేయాలి, చెందాలి, చేసాడు, ఇట్లా మోసం చేస్తున్నాడు అన్న విషయం ప్రజలకు ఎవరికి తెలవడం లేదు. ఇంకా ఇస్తాడు అని అనుకుంటున్నాం. కాకపోతే జరిగేది అదే సిచ్యువేషన్. లాస్ట్కి ఏం జరిగింది చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం వెళ్ళిపోయి లొంగిపోయాడు. అసలు ఎవరు కేసు పెట్టలా, ఏమి చేయలే, డైరెక్ట్గా వెళ్ళి లొంగిపోయాడు. అటువంటి లొంగిపోతాం అన్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు బొక్కలో పెట్టుకుంటాకి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే అన్ని వ్యవహారాలు అంత డబ్బు పెట్టామంటే ఇప్పుడు చాలా ఉండే నెట్వర్క్ మార్కెటింగ్. ముందు గవర్నమెంట్ ఆమోదం పొంది ఇవన్నీ చేసి చెంది చూడండి. ఇప్పుడు చాలా ఉండే ఏంటి, సేఫ్ షాప్ అని, వెస్టేజ్ అని, ఇవన్నీ ప్రోడక్ట్స్ ద్వారాగానే. ఇవి అంత పెట్టుబడి ఏమి లేవు. మళ్ళీ ఎవరైనా ఒకరినొకళ్ళు జాయిన్ చేసుకుంటాం, దాన్ని బట్టి అమౌంట్ కడితే ఏమన్నా వస్తువు తీసుకుంటే దాన్ని బట్టి వస్తాయి పేమెంట్, అది ఇది అంటారు. ఇది అలా కాదుగా, లక్షల్లో 10 రూపాయలు కట్టండి 1000 రూపాయలు వస్తాయి అంటున్నారు. దీనికల్లా పేదవాళ్ళు ఎక్కువ కనెక్ట్ అయిపోతున్నారు అనమాట ఇటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల. ఎందుకంటే పేదరికం ముందు, దానివల్ల అయితే ముందు ఇదైపోతున్నారు. అలా చేశారు, ఇలా చేశారు. లాస్ట్కి సంవత్సరం అయిపోయింది, సంవత్సరంన్నర అయిపోతుంది, పేమెంట్లు అయితే రాలేదు. అర్థమైపోయింది ఎగ్గొట్టేశారు వీళ్ళని. ఎండి గారు, డైరెక్టర్ మొత్తం. ఎందుకంటే డైరెక్టర్లు కానీ మళ్ళీ స్టోర్స్ కానీ ఇవన్నీ ఏంటంటే అద్దెలు కట్టుకుంటున్నారు, మా ప్రజల సొమ్ముతో అద్దెలు కట్టుకుంటున్నారు. డైరెక్టర్లు మట్టుకి మొత్తం పనిచేసుకున్నారు అమౌంట్. అర్థమైపోయింది. డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు, 70 మంది ఉన్నారు, 80 మంది ఉన్నారు. డైరెక్టర్లు మొత్తం అమౌంట్ అయితే పనిచేసుకున్నట్టయితే మాకు న్యూస్ అయితే వచ్చింది తమిళనాడు నుంచి. ఇవైతే చేశారు. అందుకని ఇప్పుడు లాస్ట్కి వచ్చేటప్పటికి తమిళనాడు వాళ్ళు కేసులు అయితే పెట్టుకోవచ్చు, మైత్రి యాడ్స్ మీద ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అన్నారు. అందుకనే ఎండి గారు కూడా కోర్టు నుంచి లాయర్లు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడకూడదని అదని ఇదని ఏదో ఒక చెప్పారు. లాస్ట్కి అయితే నాకు అర్థం అవ్వలేదు. అంటే మాట్లాడకూడదు అన్నారు, మళ్ళీ ఒకవేళ మాట్లాడితే ఏమన్నా కేసు పెడతారు, మళ్ళీ లోన్కి వెళ్ళి కూర్చుండి మా అమౌంట్ రాదని ఎవరికళ్ళు ప్రజలు ఆలోచించి ఎవరో రాలేదనమాట. లాస్ట్కి వచ్చేటప్పటికి అంత మోసం అని అర్థమైపోయింది. అందుకని తమిళనాడు కూడా కేసు పెట్టుకోవచ్చు అన్నారు. ఇందులో ఎక్కువ తమిళనాడు వాళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అయితే తిరగబడటం మొదలెట్టారు. ఎందుకంటే విజయవాడలో అయితే మీటింగ్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట. గ్రూప్లో ఉన్నారు చాలామంది వరకు. ప్రతిదీ ఎటువంటిది వచ్చినా సరే గ్రూప్లో అయితే వస్తున్నాయి అన్నమాట. గ్రూప్లో వచ్చిన ప్రతిదీ షేర్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను. ఇది ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు అయితే సపోర్ట్ అయితే ఉంటారు అందరూ అని విజయవాడ
ప్రతిదానికి మీటింగ్ అయితే వెళ్తున్నారనమాట ప్రతి ఒక్కళ్ళు మైత్రి సభ్యులు. వాళ్ళు కేసులు అయితే పెడుతున్నారు, పోలీసులు కూడా ఎంక్వైరీ కూడా చేస్తున్నారనమాట ఎవరు డైరెక్టర్ మీద. విజయవాడ, ఇటు ఏలూరు, ఇటు ఆంధ్రాలో చాలామంది అయితే కట్టి అయితే ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ టైంలో కట్టిన వాళ్ళు అయితే బాగానే పేమెంట్లు అయితే వచ్చినాయి, బాగానే సక్సెస్ అయ్యారు. రాని వాళ్ళు ఫస్ట్ ఒక్క పేమెంట్ కూడా తీసుకున్న వాళ్ళు అయితే, ఎందుకంటే అప్పట్లో అయితే తక్కువ పేమెంట్ తక్కువ మంది సభ్యులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉన్న కొద్ది పేదరికం ఎక్కువైపోతుంది, ఎక్కువ మంది డబ్బుకి అయితే ఆశపడుతున్నారు. అందుకని 2024లో జనవరి నుంచి బాగా ఎక్కువైపోయారు అనమాట. అందుకే 2 నెలలు 3 నెలలు కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి లాగిన్ అయ్యి పేమెంట్ చేసి ఉన్నారు. అందుకనే ఆ 2 నెలలు బాగా కనబడినాయి అనమాట డైరెక్టర్లు కానీ మన ఎండి గారు కానీ. అందుకని వెంటనే క్లోజ్ చేశారు, క్లోజ్ చేసి ఏదో వంకతో పెట్టేశారు, ఆ డబ్బు మొత్తం పనిచేసుకున్నారు. అర్థమైపోయింది. ఇంకా మట్టికి ఆంధ్ర వాళ్ళు మట్టికి వదలరు అనమాట. ప్రతి దానికి ఎక్కడి వరకు వెళ్ళాలో అక్కడి వరకు వెళ్తారు. వాడినట్టు బయటకు వచ్చేదాకా మట్టికి బయటకు వచ్చారా డైరెక్టర్లు కానీ ఎండి కానీ బయటకు వచ్చారా, మైత్రి సభ్యుల చేతుల్లో ఏం జరిగిద్దో అదే జరిగిద్ది. ఇది మట్టికి పక్క ఖాయం. అదండి, బాగా ఆలోచించుకోండి. ఎందుకంటే ఎన్నాళ్ళు అని ఒప్పు పెడతారు. ఇప్పుడు చాలామంది ఎందుకంటే వాళ్ళు దీనివల్ల చాలామంది కూడా ఫొటోస్ కూడా ఉంది నా దగ్గర, చాలామంది ఇదైపోయారని పెట్టారు. ఎక్కడి నుంచో తెలవదు కానీ గ్రూప్లో అయితే ఫొటోస్ షేర్ చేశారు. అంటే ఒకరినొకళ్ళు కట్టించుకుని వాళ్ళు మళ్ళీ వీళ్ళని పేమెంట్లు ఎప్పుడు ఇస్తారు, చాలా అమౌంట్ కట్టించారు, అది ఇది అని టార్చర్ చేసి చేయడం వల్ల చనిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారండి. దీంట్లో ఫొటోస్ అయితే షేర్ చేశారు. కాకపోతే ఇదైతే ఇంకా అమౌంట్ రావడం అనేది అయితే జరగదు. పోరాటం అయితే చాలామంది అయితే పోరాడుతున్నారు. ఇదండి, ఎందుకంటే ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు అయితే వెళ్ళిద్ది. ప్రతి ఒక్కళ్ళు అయితే సపోర్ట్ చేయండి. ఇందులో అయితే చాలామంది విజయవాడ నుంచి లత గారు ఎవరెవరో ఉన్నారు డైరెక్టర్, వీళ్ళకి మట్టికి పోలీసు కేసు పెట్టారు. మొన్న ఫారాలు అయితే పూర్తి చేశారు. విజయవాడ చెట్టు దగ్గర ఎక్కడ వీళ్ళంతా చేసి ఫారాలు అయితే పూర్తి చేసి అన్నీ కంప్లీట్ చేసి పోలీస్కి అయితే సరెండర్ చేసాము ఈ కాగితాలు. మళ్ళీ ఎక్కడున్నా సరే ఏ దగ్గరలో ఉన్నా సరే పోలీసులకి అయితే సపోర్ట్ చేయమని చూసిన పోలీసుని. ఇదైతే పక్కా అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఇదిగా నమ్మకంగా మోసం చేశారు చూడండి. ప్రతి ఒక్కళ్ళు అయితే లాస్ట్కి అయితే అంత దూరం వెళ్ళాలంటే ఆంధ్ర నుంచి అయితే ఎవరు వెళ్ళరు అనమాట. కాకపోతే ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళ మట్టుకి డైరెక్టర్ మీద వేరే వాళ్ళ మీద అయితే కేసులు అయితే పెడుతున్నారు. పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసినా అక్కడికి వెళ్ళేటప్పటికి అయితే ఏం జరుగుతుందో ఏంటన్నది ఇంతవరకు అయితే అక్కడ కోయంబత్తూరులో ఏం జరుగుతుందో ఏంటో మైత్రి ఆర్ట్స్ గురించి అయితే తెలిసేది కాదు. ఇప్పుడైతే ఏం జరగడం తెలవడం లేదు, తెలిసేది అంత క్రితం. ఇప్పుడైతే ఏం తెలవడం లేదు. ఎన్నో ఉండయి, ఏంటంటే సేఫ్ షాప్, వెస్టేజ్ ఇవన్నీ ఉండయి. నెట్వర్క్ మార్కెటింగ్ ఇవన్నీ గవర్నమెంట్ ఆమోదం పొంది ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత ఎవరు అడ్డం పెట్టకుండా ఉండేలాగా ఉండేదే నెట్వర్క్ మార్కెటింగ్. అటువంటి 10 రూపాయలు 20 రూపాయలు మనం సొంతంగా ప్రోడక్ట్ కొనుక్కుని అది ఒకరికి పర్చేజ్ చేసిన తర్వాత చేస్తారు, లేకపోతే లేదు. మీకు చేస్తే అమౌంట్ పడితే లేకపోతే లేదు. అంతేగాని మనం డైరెక్ట్గా ఇంత అమౌంట్ కట్టాలి, చేయాలి, చెందాలి అనేవి ఉండేది కాదు సేఫ్ షాప్లో స్టేజ్లో. కాకపోతే దీంట్లో ఏంటి పక్కాగా అంత మోసం ఉంది. కాకపోతే తొందరగా కనెక్ట్ అయిపోతున్నారు. చాలా వ్యవహారంతో కూడింది. ఏది మన మైత్రి ఆర్ట్స్ లక్షలు అనమాట. 10,300 కాడి నుంచి 1,10,000 దాకా ఉంది ఎక్కువ. అదేంటి మళ్ళీ మీరు తక్కువ కట్టుకున్నారనుకోండి, తర్వాత రేపొద్దున్న ఎవరన్నా మీకన్నా జాయిన్ అవ్వాలంటే ఎక్కువ వాళ్ళు కుదరదు అని అంటున్నారు. అందుకనే లేని వాళ్ళు అయినా సరే ఎక్కువ అమౌంట్ కట్టుకున్నారు. 200 యాడ్ అవుతాయి, రోజుకి వచ్చి నెలకు 6,000 అవుతాయి అని ఆశపడుతున్నారు ఒకళ్ళు. అలాగే చేశారండి ప్రతి ఒక్కళ్ళు. ఇటువంటివి అయితే చాలా జరుగుతున్నాయి. అటువంటిప్పుడు ఎండి ఏంటి ఇల్లేంటి ముందు కేసులు పెడతారు, ఆపేస్తారు, ఇవన్నీ చేస్తారు అని ఆడికి తెలవదా? నిద్రపోయారా?
ఏం పెట్టుకున్నారు ఇలాంటివి జరుగుతాయని మళ్ళీ ఏదో నమ్మశక్యంగా 2025లో 2026లో ఇంకా 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు మంచి ఇదిగా చేస్తాం అదిగా చేస్తామని. ఎందుకంటే చాలామందికి ఏదేదో మాట్లాడాలనుకుంటారు, డైరెక్ట్గా మనిషి కనబడితే ఏం చేస్తారో కూడా తెలియదు, ఆ ఉద్దేశంలో ఉన్నారు. ఓకే అండి, ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు అయితే వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ.